మా పెద్ద బాబుని హాస్టల్ నుంచి తీసుకొచ్చామని చెప్పాను కదండీ! సో, ఇంక చూసుకోండి ఇంటికొచ్చిన దగ్గర నుంచి అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడికి తీసుకెళ్ళండి, మళ్ళీ నేను రాను. ఇలా అంటుంటే సరే అనేసి లూలు మాల్‌కైతే తీసుకొచ్చేసానండి పిల్లలిద్దరిని తీసుకొని. సో, ఇక్కడైతే గనక మనకి ఫస్ట్ డీఐవై అనుంది. అసలు ప్రైజెస్ అన్నీ గూడాను మనకు కొంచెం రీజనబుల్‌గానే ఉంటాయి. ఐటెమ్స్ కూడా బోలెడు ఐటెమ్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెమ్ అయితే ఇక్కడైతే గనక దొరికిద్ది. వీడియో తీస్తున్నా. మధ్యలో వచ్చి నించున్నాడు. నన్ను కూడా తీయి, ఫోటో కూడా తీయి అనేసి. యాక్చువల్‌గా వాడికసలు ఇష్టం లేదు. ఎందుకు నించున్నా అంటే వాడు మధ్యలో వస్తే నేను వీడియో ఆఫ్ చేస్తానేమో అనుకుని వచ్చి నించున్నాను. బట్ నేను ఆఫ్ చేయలేదు. వీడియోస్ తీయొద్దని ఒకటే గోల. బట్ మనం మాత్రం ఆగం గదా! సో, చూస్తున్నారు గదా! అసలు ఐటెమ్స్ అయితే ఎన్ని ఉన్నాయో అసల ప్రతి ఒక్కదానికి చాలా ఐటెమ్స్ ఉన్నాయి. నాకైతే గనక చాలా వెరైటీస్ అయితే ఉన్నాయనిపించిందండి. కావాలి అనుకుంటే గనక, అవసరమైతే గనక ఖచ్చితంగా ఒకసారైతే గనక ఈ స్టోర్‌నైతే విజిట్ చేయండి. లులు మాల్‌లో ఉన్న మిస్టర్ డిఐవైని. ఖచ్చితంగా మీకు అవసరమైన ఐటెమ్స్ తక్కువ ప్రైస్‌లో దొరుకుతాయయితే అని అనిపించింది నాకు. మేము గూడా ఇక్కడైతే కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకున్నాను. లాస్ట్‌లో నేనేమేమి తీసుకున్నాననేది కూడా మీకన్నీ చూపిస్తాను. లులు మాల్‌లో మొత్తం ఒక 2, 3 షాప్స్‌లో అయితే గనక షాపింగ్ అయితే అయ్యింది. సో, అన్నీ కూడా నేను లాస్ట్‌లో చూపిస్తాను. చూస్తున్నారు గదా! ఇవన్నీ కూడాను మనకి ప్లాస్టిక్ వచ్చేసి బాస్కెట్స్ యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. కిచెన్ రూమ్‌లో కానియండి, అలాగే బెడ్‌రూమ్‌లో మన కబోర్డ్స్‌లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ ఈ కబోర్డ్స్ అన్నీ కూడాను. ఇక్కడ మా చిన్నోడొచ్చేసి ఎక్స్‌ఓది గేమ్ చూపిస్తున్నాడు తీసుకుందామని. ఆల్రెడీ ఉంది అని చెప్పేసరికి నీరసంగా పెట్టి అయినా నాకు కావాలి అన్నాడు. ఆ బాక్స్‌ని క్యారీ చేయటానికి కూడా ఒక మంచి హ్యాంగర్ లాగైతే ఒకటిచ్చారు. అలాంటిది చిన్న సైజెస్‌లో 3 బాక్సెస్ కలిపి రూ. 100 అనమాట. మంచి స్టోరేజ్ బాక్సెస్ లాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాఫీ మగ్స్ ఎంత బాగున్నాయో తెలుసా అండి. ప్రతిది చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇవి కూడా బోలెడు వెరైటీస్ అయితున్నాయి. ఫస్ట్ ఇవి చూసి ఏంటి కాఫీ మగ్స్ కొన్నే పెట్టారు అనుకున్నాను. చూడండి చిన్నోడు ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో వీడియో తీయొద్దనేసి. కొంచెం ముందుకు వెళ్లి చూస్తే చూడండి ఎన్ని మగ్స్ ఉన్నాయో. అసలు వెరైటీస్ అంటే ఇన్ని వెరైటీస్ ఉంటాయి మగ్స్‌లో అన్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని, మళ్ళీ ఆకలేస్తది గదా! సో, తినటానికైతే ఇక్కడ డోమినోస్‌కైతే వచ్చేసాము. ఇక్కడ మనకి యాప్ నుంచి ఆర్డర్ ఇచ్చుకోవచ్చనమాట. ఇక్కడ మనం ఇచ్చేసాము అంటే వాళ్ళకి వెళ్తుంది. జస్ట్ మనకి ఒక టోకెన్ నంబర్ వస్తుంది ఫైనల్‌గా. అక్కడ మనం ఇచ్చేసేయొచ్చనమాట. సో, ఇంకా తర్వాత డోమినోస్‌లో తినేసి మా పెద్దోడికి ఏదో ఒక బుక్ కావాలి, కామిక్ బుక్స్ తీసుకోవాలి అంటే ఇక్కడ క్రాస్ వర్డ్ అని ఒకటుంటుంది కదండీ! అక్కడికైతే వచ్చేసి బుక్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు, తీసుకుంటున్నాడు. వాడికి కావాల్సినవి ఏవో కామిక్ బుక్స్ అవి ఇవి అన్నాడు. సో, దాంట్లోంచి ఒక 2 బుక్స్ అయితే తీసుకున్నాడు. అది కూడా మీకు నేను చూపిస్తాను ఏం తీసుకున్నాడని. ఈలోపు చిన్నోడు గోల పక్కన గేమ్స్ ఉంటదనమాట. ఈ క్రాస్ వర్డ్ పక్కనే. అక్కడికి వెళ్ళాలని వాడు ఒకటే గోల. కానీ అటు ఇటు చేసి ఏదో అలా అయిపోగొట్టేసాము. చూడండి ఈ బుక్ అంట. సో, దీంట్లో అయితే గనుక ఒకటి తీసుకున్నాడు. చిన్నోడు చూస్తున్నాడు ఏంటిది ఇదంతా పేపర్స్, బుక్ నాకెందుకు నాకొద్దు పో అన్నట్లుగా వాడైతే ఎళ్ళిపోయాడు. నెక్స్టొచ్చేసి లులు మాల్‌లోనే మనకి కింద లులు మార్ట్‌ది హైపర్ మార్కెట్ ఉంటుంది కదండీ! కింద వచ్చేసి ఇవైతే చైర్స్ నాకు బాగా నచ్చాయి. కొంచెం కంఫర్ట్‌గా ఉంటాయి అనిపించింది. బట్ స్టోరేజ్ ఉంటే ఇంకా బావుండేమో అనిపించింది. బట్ చాలా వెయిట్‌లెస్‌గా ఉన్నాయి. వీటి ప్రైస్ యాక్చువల్‌గా 2000 అయితే ఇప్పుడు మనకి 1200 అయితే పెట్టారు. నాకైతే గనుక అది బాగా నచ్చింది. కానీ కొంచెం వెయిట్ ఉంటే బావుండు అనిపించింది. అలా కొంచెం ముందుకు వెళ్లి చూడగానే అస్సలు నాకైతే డెకరేటివ్ ఐటెమ్స్‌గా కానియండి, కొంచెం ఎవరికన్నా ఫ్రెండ్స్‌కి అలాంటి వాళ్ళకి కొంచెం గిఫ్టింగ్ పర్పస్‌గా కానీ అసలు ఎంత క్యూట్‌గా ఉన్నాయి అంటే, అసలు ఈ స్వాన్ చూడండి ఎంత బావుందో. నాకైతే ఎంత బాగా నచ్చాయో అసలు ఒకటేంటండి ఇంకా బోలెడు ఐటెమ్స్ ఉన్నాయి దీంట్లో అసలు. ఒకటి కాదు, 2 కాదు. చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కొంచెం గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే ఎంగేజ్‌మెంట్ జరిగేటప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ డిఫరెంట్‌గా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇవి చాలా బాగుంటాయన్నమాట. చూసిన ఎంత క్యూట్ ఉన్నాయో అసలు నాకైతే గనుక ఎంత బాగా నచ్చాయో. అలాగే మనకి కిడ్స్‌కి మనం రివీల్ చేస్తాం కదా! బేబీ బాయా, బేబీ గర్లా అని. అలాంటప్పుడు ఈ చిన్న క్యూట్ డాల్ అన్నమాట. అసలు నాకైతే గనక చూస్తే గనక నించుండిపోతామండి. అలాగే అంత బావున్నాయి. అలాగే మనకి షోకేస్‌లో పెట్టుకోవడానికి డెకోర్ ఐటెమ్స్ కూడా చాలా బావుంటాయండి. కావాలంటే గనక ఒకసారి ట్రై చేయండి. ఇక మొత్తానికైతే అయిపోయి అక్కడ కూడా అన్నీ ఏం కావాలో తీసేసుకొని ఇంక బయటికైతే వచ్చేసాము. అక్కడ హైపర్ మార్ట్‌లో చిన్నోడొచ్చేసి ఈ చాక్లేట్ అయితే తీసుకున్నాడు. దాంతో పాటు ఇంక నేను ఏమేమి తీసుకున్నాము అనేది కూడా నేను చూపించేస్తున్నా అండి. ఒక చిన్న బ్యాగయితే తీసుకున్నాను. ఇదొచ్చేసి మనం ట్రావెలింగ్‌కెళ్ళేటప్పుడు అన్నీ ఒకేసారి పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదొచ్చేసి మనకి 230 అట్లా ప్రైజ్ ఉంది ఎంఆర్‌పీ. మనకి 150 రూపీస్ అయితే పడిందండి. సో, 2 పాకెట్స్ అయితే ఇచ్చారు దీనికి. ట్రావెలింగ్ కాకపోయినా సరే, ఇంట్లో అయినా మనం మేకప్ కిట్ పెట్టుకోవడానికి కూడా బ్యాగ్ చాలా బావుంటుంది. బ్లాక్ కలర్ వచ్చింది.
అలా పడిపోయాను. తీసుకుందాం అనిపించింది. నాకు బా నచ్చింది బ్లాక్ అయ్యేసరికి. అలాగే 2 మార్కర్స్ తీసుకున్నాడు. దాంతో పాటు డైరీ కావాలంట వాడికి. హాస్టల్‌లో కొంచెం రాసుకుంటాను, డైరీ రాసుకుంటాను మమ్మీ అన్నాడు. ఇంక సరేలే అనేసి డైరీ ఒకటి తీసుకున్నాడు. అలాగే వీటితో పాటు నేను చెప్పాను కదా! కామిక్ బుక్స్ తీసుకుంటాను అన్నాడు అనేసి. సో, ఈ బుక్ స్టోర్‌లో వచ్చేసి ఇవి తీసుకున్నాడండి. దీంట్లో ఆల్రెడీ పార్ట్ 1 వచ్చేసి పాత స్కూల్‌లో లైబ్రరీలో చదివాడు. సో, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ చదువుతాను. ఇక్కడైతే గనక సెర్చ్ చేసాడు. ఉన్నయనేసి తీసుకున్నాడనమాట. సో, ఒక బుక్ తీసుకున్నాడు. సో, సెకండ్ బుక్ మీద 30% ఆఫ్ ఉంది అంటే గనక సరేలే అనేసి థర్డ్ ఎపిసోడ్ లాగా ఉంటుంది అనేసి ఇంక అది గూడా తీసుకున్నాడు. చదువుకుంటాడు అనేసి. ఇంక దాంతో పాటు స్కూల్ బ్యాగ్. వాళ్ళిచ్చారు ఒకటి. పిల్లలకి సరిపోదుగా వాళ్ళిచ్చింది నాకంతగా నచ్చలేదు. నాకు బాలేదు. నాకు ఇంకోటి కావాలి అంటే సరేలే అనేసి ఇంకొక బ్యాగ్ అయితే తీసుకున్నాము. అసల ఆ లూలు మాల్‌కి వెళ్ళింది ఒక పర్పస్‌కి. వాడు అడిగాడని కాదు. నాకు చాలా ఇష్టమైన దాని కోసం కొనుక్కోవడానికైతే నేను వెళ్ళాననమాట. లూలు మాల్‌లో డ్రీమ్ కేక్ మై ఫేవరెట్ అంటే ఫేవరెట్ అండి. అందుకోసమనేసి దీనికోసమే నేను వెళ్ళాను. అసలు ఎంత బావుంటుందో నాకైతే చాలా ఇష్టం. మరి లూలు మాల్‌లో డ్రీమ్ కేక్ మీలో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా కావాల్సినయన్నీ తీసుకొనైతే గనక ఇంక ఇంటికైతే వచ్చేసాము. రిటర్న్‌లో వచ్చేటప్పుడు మళ్ళీ వాడికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కొన్ని కావాలి అంటే మధ్యలో షాప్‌లో ఆగేసి మళ్ళీ అక్కడ కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొనైతే వచ్చేసామనమాట. ఇక్కడ హాస్టల్‌లో ఏంటి అంటే మనకి అన్ని ఐటెమ్స్ అయితే అలౌ చేయరు. ఓన్లీ డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ వరకే అలౌ చేస్తారు. అందుకోసం అనేసి వాడికి మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొనొచ్చానమాట. ఇలా అన్నీ తీసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చేసరికి చాలా టైం అయితే అయిపోయిందండి. మరి 'లూలు మాల్‌లో' మీ ఫేవరెట్ థింగ్ ఏంటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. ఎక్కువైతే గనుక 'లూలు మాల్‌లో' మేమైతే అవి ఇవి అట్లా అని ఏం కొనలేదనమాట. సో, వాడికి ఏవైతే ఇప్పుడు అవసరం ఉన్నాయో వాటి వరకే తీసుకొనైతే వచ్చేసామండి. చాలామంది గ్రోసరీ ఐటెమ్స్ ఇంకేమైనా కావాలన్నా కూడా తెచ్చుకుంటారు గదా! నేనైతే అసలు అలా ఏం తీసుకురాలేదు. ఇవి కూడా మాకు ఇంటికి దగ్గరలో రెగ్యులర్‌గా ఎప్పటినుంచో వెళ్తున్న డ్రై ఫ్రూట్ షాప్ ఉంటే మళ్ళీ అక్కడికే వచ్చి తీసుకున్నాననమాట. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.